హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ జనరల్ రీడింగ్స్, పర్సనల్ రీడింగ్స్, ఓకే. సో పర్సనల్ రీడింగ్స్, యూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ బుక్ చేసుకోండి. అండ్ ప్రోడక్ట్స్ కూడా సేమ్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ కార్డ్స్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ 2 of Wands. సో కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ 2 of Wands మనకి ఇక్కడ ఎందుకు వచ్చాయి అసలు అని అనుకుంటే, మీ పర్సన్ ఒక స్టబర్న్ పర్సన్, స్లో మూవింగ్ ఎనర్జీ అండ్ రిలేషన్షిప్ ఫెయిల్యూర్లో ఉన్న పర్సన్ అండ్ లైఫ్లో చాలా లెసన్స్ నేర్చుకున్న పర్సన్ అండ్ ప్రజెంట్ ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అవ్వగానే వెంటనే ఇంకొక రిలేషన్షిప్లోకి జంప్ అయిన పర్సన్, ఓకే. అంటే కొంచెం వీక్ మైండ్ అని కూడా చెప్పొచ్చు ఇక్కడ, ఓకే. సో ఇవన్నీ కూడా నార్మల్ చేసుకోవడానికి ఈ పర్సన్ చాలా స్పేస్ అయితే తీసుకున్నారు. హీలింగ్లో చాలా కాలం అయితే ఉండిపోయారు. బట్ ఇప్పుడు తన పాస్ట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిన తర్వాత న్యూ రిలేషన్షిప్లోకి జంప్ అయి ఈ రిలేషన్షిప్ని తను కమిట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. తను ఫ్యూచర్ అంతా కూడా చాలా హ్యాపీగా, పీస్ఫుల్గా సాగిపోవాలంటే ఒక న్యూ పర్సన్ ఎవరో తన లైఫ్లోకి రావాలి అని కోరుకున్నారు. అదే జరిగింది. అదే కలెక్టివ్ మేబీ మీరు. ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ విత్ హర్మిట్ కార్డ్ ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా ఈ పర్సన్ మీకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా స్పైయింగ్ అండ్ స్టాకింగ్ చేసి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకున్నారు. అండ్ సడన్లీ వాళ్ళందరినీ వదిలేశారు. వాళ్ళు అక్కర్లేదు అనుకున్నారు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ ఒక పర్సన్ తన లైఫ్ని డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అలాంటి పీపుల్ వాళ్ళ లైఫ్లో ఉంటే ఈ పర్సన్ ఇంకా తేరుకోవడం కష్టమని వీళ్ళు ఈ పర్సన్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఓకే. సో ఇది ఒక పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ. అండ్ పేజ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ ఇక్కడ మీకు చాలా సడన్ కమ్యూనికేషన్ ఏదో పంపిస్తారు మీ పర్సన్. విత్ హ్యాపీనెస్ అనేది వస్తుంది. ఆ మెసేజ్ చదివిన తర్వాత మీకు ఆ మెసేజ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఈ పర్సన్ కూడా తన హ్యాపీనెస్ని ఆ మెసేజ్లో మీకు తెలియజేస్తారు. అండ్ ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్. అండ్ దిస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ వైపు స్పిన్ అవుతుంది. అండ్ ఇది ఒక డివైన్ కనెక్షన్ అని చెప్తుంది మీకు. అండ్ బ్రాండ్ న్యూ సైకిల్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడ మీరు మీ పర్సన్ కలిసి, ఓకే. ఎస్, విత్ ఏస్ ఆఫ్ కప్స్ ఇది ఒక న్యూ లవ్ కార్డ్. అంటే న్యూ లవ్ అంటే అందరికీ న్యూ పర్సన్ రారు మీ లైఫ్లో. ఈ పాస్ట్ పర్సనే ఒక న్యూ అప్రోచ్తో వస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి, మీ పాస్ట్ పర్సనే, ఓకే. సో తన ఎమోషన్స్ని, తన హార్ట్ చక్ర ఓపెన్ అయింది ఇక్కడ. సో లాంగ్ కాన్వర్సేషన్, డీప్ కాన్వర్సేషన్ ఏదో జరుగుతుంది మీ ఇద్దరి మధ్య. ఈ కమ్యూనికేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీ మధ్య ఒక న్యూ రిలేషన్షిప్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని చాలా వెయిట్ చేయించారు ఈ పర్సన్, ఓకే. సో విత్ 8 of Pentacles చాలా స్ట్రగుల్సమ్ లైఫ్ లీడ్ చేసి వచ్చారు ఈ పర్సన్. అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. తన కెరీర్ బిల్డప్ చేసుకుంటున్నారు. తన ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. తన ఫిజికల్ అపియరెన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. తన లుక్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ తను చేసుకున్న రాంగ్ చాయిసెస్ కోసం ఇంకా బాధపడుతున్నారు. చాలా సాడ్నెస్లో ఉన్నారు. అండ్ ఈ సాడ్నెస్ నుండి బయటికి రావాలంటే ఈ పర్సన్ వెంటనే మీ పిక్స్ చూడటం, మీ మెసేజెస్ చదువుకోవడం, హ్యాపీగా ఫీల్ అవ్వడం, ఇంతే ఈ పర్సన్ ప్రజెంట్ చేసేది. బట్ నెక్స్ట్ 48 hours ఆర్ నెక్స్ట్ వీక్ ఈ పర్సన్ మీకు కమ్యూనికేట్ చేస్తారు. ఈ కమ్యూనికేషన్ ఇంకా బ్రేకప్ అవ్వదు.
ఈ కమ్యూనికేషన్కి ఇంక మళ్ళీ గ్యాప్ అనేది రాదు. ఓకే, సో చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతున్నాయి విత్ సన్ కార్డ్ మీ లైఫ్లోకి. ఓకే, సో ఈ పర్సన్ మిమ్మల్ని బాగా కంపేర్ చేసి చూసుకుంటున్నారు, మిమ్మల్ని తన్ని. మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అండ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన పాయింట్స్ ఏంటి, ఇవన్నీ కంపేర్ చేసి చూసుకోవడం వల్ల ఈ పర్సన్ కొంచెం జెలస్ ఫీల్ అవుతున్నారు అండ్ ఎమోషనల్ బర్డెన్స్ ఎక్కువైపోతున్నాయి ఈ పర్సన్కి ఈ కంపారిజన్ వల్ల. బట్ అలా ఎందుకు జరుగుతుంది అని అంటే కొంచెం ఇది లాంగ్ టర్మ్ రిలేషన్ కోరుకుంటున్నారు కాబట్టి లాంగ్ టర్మ్ రిలేషన్లో ఇద్దరు ఈక్వల్ ఉంటేనే ఆ రిలేషన్ సక్సెస్ అవుతుంది అనేది మీ పర్సన్ నమ్మకం. బట్ అది కూడా జరుగుతుంది త్వరలోనే. తను చాలా ఇంప్రూవ్ అవుతారు, చేంజ్ అవుతారు, ట్రాన్స్ఫార్మ్ అయ్యి మీ దగ్గరికి వస్తారు విత్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఒక హానెస్ట్ పర్సన్ విత్ హానెస్ట్ కనెక్షన్. ఎమోషనల్లీ స్టెబిలిటీ అనేది వస్తుంది ఈ పర్సన్కి త్వరలోనే. సో ఇదొక వృశ్చిక, కర్కాటక అండ్ మీనరాశుల ఎనర్జీ అండ్ మేష, సింహ, ధనుష్ రాశులు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, అగైన్ 10 ఆఫ్ పెంటికల్స్, అగైన్ మ్యారేజ్ కార్డ్, 10 ఆఫ్ పెంటికల్స్ అండ్ దిస్ 4 ఆఫ్ వాండ్స్. ఈ రెండు కూడా మనకి మ్యారేజ్ కార్డ్స్. ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు త్వరలోనే. టవర్ మూమెంట్ని క్రాస్ చేసి వచ్చిన ఈ పర్సన్, టవర్ మూమెంట్ ఎందుకు వచ్చింది తన లైఫ్లో అంటే ఈ థర్డ్ పార్టీ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల టవర్ మూమెంట్ అనేది వచ్చింది మీ మధ్య, మీ రిలేషన్షిప్లో. బట్ ఇప్పుడు 4 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. మిమ్మల్ని ఒక గాడ్స్ గిఫ్ట్లా చూస్తున్నారు. తన బోరింగ్ లైఫ్లో ఒక లైట్ కనిపించింది అంటే అది మీరే. ఓకే, మీరు ఒక ఎర్త్ ఏంజల్ తన దృష్టిలో. అండ్ విత్ 10 ఆఫ్ వాండ్స్ చాలా టఫ్ లైఫ్ అయితే నడుస్తుంది తన లైఫ్ ప్రజెంట్. చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది. అండ్ 8 ఆఫ్ కప్స్ చాలా అతి కష్టం మీద తను పాస్ట్ రిలేషన్స్ని మర్చిపోయి ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలని డెసిషన్ తీసుకున్నారు. విత్ 8 ఆఫ్ వాండ్స్ సడన్ కమ్యూనికేషన్, సడన్ డెసిషన్స్ లైటనింగ్ స్పీడ్తో వస్తాయి ఆ మెసేజెస్. అండ్ అందులో తను తీసుకున్న డెసిషన్ కూడా వెంటనే చెప్తారు మీతో. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ దానివల్ల తన డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది, తన లైఫ్ ఎక్కడిదక్కడే ఆగిపోయింది అన్న ఉద్దేశంతో. అండ్ మీరు మూవ్ ఆన్ అయిపోతారేమో మిమ్మల్ని వెయిట్ చేయించడం వల్ల అన్న భయంతో ఈ పర్సన్ సడన్ డెసిషన్స్ తీసుకుంటారు. రాత్రికి రాత్రే మీకు మెసేజ్ చేస్తారు అండ్ రిలేషన్షిప్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎస్, మీరు తన విష్ ఫుల్ఫిల్మెంట్ విత్ 9 ఆఫ్ కప్స్. తనకి తన లైఫ్లో ఏం జరిగినా కూడా ఒక ఫిల్మీ స్టైల్లో జరగాలి అని అనుకుంటారు ఈ పర్సన్. సో దానికోసం ఎంతైనా కష్టపడతారు. అండ్ మీది ఒక డివైన్ కనెక్షన్ కాబట్టి ఈ కనెక్షన్లో ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా కూడా మళ్ళీ మీ పర్సన్ ఒక ఎంపరర్లా నిలబడగలుగుతున్నారు. చాలా ఇంప్రూవ్ అవుతున్నారు ఈ పర్సన్. అగైన్ మేష రాశి ఎనర్జీ. సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 4. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 విత్ 444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్, సోల్మేట్ కనెక్షన్ విత్ లవర్స్ కార్డ్, డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. అండ్ ఇది ఒక డీప్ కనెక్షన్, హానెస్ట్ కనెక్షన్ అని చెప్తోంది ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీ ఆలోచనలో ఈ పర్సన్ డే అండ్ నైట్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అంటే చాలా ఓవర్వెల్మింగ్ అయిపోతున్నారు ఆ థాట్స్తో. అండ్ విత్ 2 ఆఫ్ కప్స్ అగైన్ డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. అండ్ ఇది ఒక సోల్మేట్ కనెక్షన్, పాస్ట్ లైఫ్ కనెక్షన్. సో డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ ఎప్పుడు కూడా ఎక్కువ కాలం దూరంగా ఉండవు. వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా, ఆబ్స్టికల్ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా అవి వెంటనే రిమూవ్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఇది ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్, హై లెవెల్ కమిట్మెంట్, విక్టరీ. ఓకే, సో డిస్టెన్స్ రిలేషన్లో ఉన్న వాళ్ళు కూడా త్వరలోనే మిమ్మల్ని మీట్ అవుతారు అండ్ చాలా బ్యాలెన్సింగ్గా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్తారు విత్ ఎంప్రెస్ ఎనర్జీ. ఎస్, ఈ ఎంప్రెస్ అండ్ ఎంపరర్ కార్డ్, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మీ రిలేషన్షిప్. ఇక్కడ కపుల్ కార్డ్స్ వచ్చినాయి అంటే
ఇది ఒక డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్ అని అర్థం. ఓకే, సో ఇక్కడ మెయిన్ ఆబ్స్టికల్ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే రిమూవ్ అవ్వబోతున్నాయి అండ్ మీరు ఒక హ్యాపీ లైఫ్ అయితే చూడబోతున్నారు. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది మీ లైఫ్లో అండ్ మీ రిలేషన్షిప్లో. అగైన్ 10 ఆఫ్ కప్స్. ఈ 10 ఆఫ్ కప్స్ అనేది కూడా మనకు ఇక్కడ డివైన్ లవ్, ఒక బ్లిస్ఫుల్ రిలేషన్షిప్ అండ్ ఒక మ్యారేజ్, కిడ్స్, ఫ్యామిలీ లైఫ్, డొమెస్టిక్ హ్యాపీనెస్ అండ్ ఒక డివైన్ కనెక్షన్. అంటే ఇంకా అందులోనే అన్నీ వచ్చేస్తాయి మనకి. ఇక్కడ మీ డ్రీమ్స్ అన్నీ కూడా నిజం అవ్వబోతున్నాయి. విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్. ఓకే, ఇది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ, క్యాన్సర్, కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశుల ఎనర్జీ. ఓకే, విత్ 3 ఆఫ్ సోర్డ్స్. ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్ని చాలా జెన్యూన్గా డీల్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే మీరు డీలింగ్ విత్ బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ మీ పర్సన్. ఎస్, ఒక టవర్ మూమెంట్ని క్రాస్ చేసి వచ్చిన పర్సన్ ఈ పర్సన్. సో మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చూస్తున్నారు ఇక్కడ. మీ నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీస్ ఈ పర్సన్ని మీకు దూరంగా వెళ్ళనివ్వడం లేదు. అండ్ విత్ డే డ్రీమింగ్ అండ్ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో మీ లైఫ్లో, మీ రిలేషన్షిప్లో, ఇవన్నీ కూడా చాలా ధైర్యంగా ఫేస్ చేస్తున్నారు ఇద్దరు. బట్ ఈ పర్సన్ కొన్నాళ్ళు మిమ్మల్ని స్పైయింగ్ కూడా చేశారు, చాలా మిస్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే. 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే కొంచెం డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ అనమాట ఈ పర్సన్కి. అండ్ ఇక్కడ అగైన్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ మనకి కపుల్ కార్డ్స్ వచ్చింది. సో చాలా స్ట్రాంగ్ రిలేషన్ మీది, డివైన్ కనెక్షన్ అగైన్. అండ్ విత్ డెత్, రీబర్త్ కార్డ్, హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి రాబోతున్నాయి మీ లైఫ్లో. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీ, మేబీ ఇది మీ ఎనర్జీ. మీరు ఒక చాలా గుడ్ లుకింగ్ పర్సన్ అండ్ చాలా కరేజియస్ పర్సన్. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక మేషరాశి ఎనర్జీ కాబట్టి స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ. మీరు చాలా కొంచెం కోపం కూడా ఎక్కువ, మిమ్మల్ని ఎక్కువ వెయిట్ చేయించినందుకు కూడా మీరు కోపంగా ఉన్నారు చాలా. సో మీరు కూడా సైలెంట్ అయిపోయారు, అక్కడ మీ పర్సన్ కూడా సైలెంట్ అయిపోయారు ప్రజెంట్ సిచ్యువేషన్లో. కాబట్టి మెసేజెస్ అనేది పంపిస్తున్నారు మీరు అప్పుడప్పుడు, కానీ మీ పర్సన్ రిప్లై ఇవ్వడం లేదు. బట్ త్వరలో ఈ పర్సన్ రిప్లై ఇవ్వడమే కాదు, చాలా లాట్ ఆఫ్ అటెన్షన్ కూడా పే చేస్తారు మీ మెసేజెస్కి. ప్రజెంట్ ఫ్యూచర్ ప్లాన్స్ అయితే వేసుకుంటున్నారు విత్ హీలింగ్ మోడ్లో ఉన్నారు మీ పర్సన్. అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్, ఎస్, మెంటల్ క్లారిటీ అనేది ఇస్తారు ఈ పర్సన్ మీకు త్వరలో. ఓకే, ఆ పాస్ట్ పర్సన్ ఎనర్జీస్ ఏంటి, తన పాస్ట్ లైఫ్ ఎలా గడిచింది, ఈ స్పేస్లో ఏమేమి జరిగింది, ఇవన్నీ కూడా చెప్తారు. అండ్ మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ప్రిపేర్ అయ్యి వస్తున్నారు. విత్ ఫూల్ కార్డ్ ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ డెవిల్ కార్డ్, ఎడిక్షన్స్ ఉన్నవి తనకి, అవన్నీ కూడా వదిలేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ రీయూనియన్ పైన ఫోకస్ చేస్తున్నారు మీ పర్సన్. ఓకే, సో 6 ఆఫ్ సోర్డ్స్, నేను చెప్పాను చాలా సైలెన్స్ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీ ఇద్దరి మధ్య. బట్ ఈ సైలెన్స్లోనే ఈ పర్సన్ మీ వాల్యూ అనేది తెలుసుకుంటున్నారు. అండ్ ఆ తెలుసుకున్న తర్వాతే ఈ రిలేషన్ని స్టెప్ వైజ్ ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారు కూడా. బట్ స్లో మూవింగ్ ఎనర్జీ కాబట్టి ఈ రిలేషన్షిప్ కూడా నెక్స్ట్ లెవెల్కి స్లోగానే వెళ్తుంది. అండ్ విత్ నైట్ ఆఫ్ వాండ్స్ ఈ పర్సన్ ఒక ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు మీ పైన. అండ్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు అండ్ చాలా బ్యాలెన్సింగ్గా కూడా ఉన్నారు ఈ పర్సన్. ఓకే, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ అండ్ వాటర్ ఎనర్జీ, ఎయిర్ ఎనర్జీ కనిపిస్తుంది ఇక్కడ. అంటే మేష, సింహ, ధనుష్ రాశులు, కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశులు, అండ్ మిథున, తుల అండ్ కుంభరాశులు కనిపిస్తున్నాయి. ఎస్, కుంభరాశి ఎనర్జీ స్టార్ కార్డ్. ఒక జెన్యూన్
కాన్వర్సేషన్ అయితే నడుస్తుంది మీ ఇద్దరి మధ్య, త్వరలో స్టార్ట్ అవుతుంది. చూద్దాం మనం ఆ టైం ఫ్రేమ్ కూడా. ఆ జెన్యూన్ కనెక్షన్ ఎప్పుడైతే మీ ఇద్దరి మధ్య స్టార్ట్ అవుతుందో అదే రోజు మీకు కమిట్మెంట్ రావచ్చు. మీ పర్సన్ పైన మీకు 100% మీరు చేసిన మేనిఫెస్టేషన్ వర్కౌట్ అయ్యింది అన్న నమ్మకం వస్తుంది. ఓకే, సో విత్ 4 of coins, స్ట్రాంగ్ క్యాప్రికాన్ ఎనర్జీ. మీరు అండ్ మీ పర్సన్ మీ ఫోకస్ మొత్తం ఫైనాన్సెస్ పైన పెట్టారు. ఓకే, సో సేవింగ్ మనీ ఫర్ ఫ్యూచర్ అండ్ స్టిక్కింగ్ టు పాస్ట్ రిలేషన్. మీరు మీ పర్సన్ రిలేషన్కే స్టిక్ అయి ఉన్నారు అండ్ మీ పర్సన్ కూడా మీ రిలేషన్కే వాల్యూ ఇస్తున్నారు ఇక్కడ. ఓకే, అండ్ ఏదో ఫైనాన్షియల్ లాస్లో కూడా ఉన్నారు మీ పర్సన్. రీసెంట్ పాస్ట్లో ఒక రిలేషన్షిప్ బ్రేకప్ అయింది. ఓకే, సో ఇప్పుడు మ్యారేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అది కూడా మీతో. సో ఈ ప్రపోజల్తోనే మీ ముందుకు వస్తారు ఈ పర్సన్. అండ్ విత్ 7 of Pentacles, స్ట్రాంగ్ రిలేషన్, స్ట్రాంగ్ జెన్యూన్ డీప్ కనెక్షన్ కావాలని కోరుకుంటున్నారు. అండ్ జస్టిస్ అనేది తప్పకుండా యూనివర్స్ మీకు చేయడానికి రెడీగా ఉంది. అండ్ ఈ పర్సన్కి కొంచెం మీ మీద డౌట్ కూడా పడుతున్నారు. పడినప్పుడే స్పైయింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్. బట్ ఎమోషనల్ బర్డెన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ పర్సన్కి. ఓకే, అండ్ మిమ్మల్ని ఒక గాడ్స్ గిఫ్ట్లా చూస్తున్నారు. అండ్ తాను చాలా బోరింగ్ లైఫ్ అయితే లీడ్ చేస్తున్నారు ప్రజెంట్. అండ్ విత్ 9 of Pentacles, ఇక్కడ మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారంటే మీరు కంప్లీట్లీ మీ ఫోకస్ మొత్తం ఫైనాన్సెస్ పైన అండ్ మీ కెరీర్ పైన పెట్టారు. అండ్ తనని కొంచెం పట్టించుకోవడం లేదు అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్. ఓకే, ఎనీవే అది కూడా మీ పర్సన్కి ఇక్కడ మీలో నచ్చే గుణం అనమాట. ఓకే, సో చూద్దాం అసలు ఛానల్ మెసేజెస్ ఏంటి. మీ పర్సన్ మీకు పంపించే ఛానల్ మెసేజెస్. ఈ కార్డ్స్ అన్నీ తీసేస్తాను, ఇది కన్ఫ్యూజింగ్గా ఉంది ఇక్కడ. ఓకే, సో ఇప్పటి వరకు కనుక మీకు రీడింగ్ రెజొనేట్ అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. అండ్ ఈ 6 of Wands ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అండ్ పక్కనే వచ్చే ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలామంది నాకు మెసేజ్ చేసి అంటుంటారు, మ్యామ్ మాకు మీ పెట్టే వీడియోస్ ఏం రావడం లేదని. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పక్కనే ఉన్న ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. ఇక్కడ టైం ఆరకల్ కార్డ్స్ కూడా మిస్ అయిపోయి. ఓకే, ఓవర్వెల్మింగ్ జరుగుతుంది ఇక్కడ మీ పర్సన్కి. మైండ్ మొత్తం మీ ఆలోచనలే. ద స్ట్రెస్ ఫ్రమ్ దిస్ ఈజ్ డ్రైనింగ్ మీ. అంటే ఈ పర్సన్ ఏ విషయం తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు, ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు, క్రాస్ రోడ్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. సో అందుకే ఈ పర్సన్కి కొంచెం స్ట్రెస్ ఎక్కువైంది. అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు మూవ్ ఆన్. ఈ పర్సన్ మూవ్ ఆన్ అయిపోవడానికి కూడా ట్రై చేశారు రీసెంట్ పాస్ట్లో, బట్ తన వల్ల అవ్వలేదు. సాబొటేజ్, ఈ కనెక్షన్ని సాబొటేజ్ చేసింది, డిస్టర్బ్ చేసింది మీ పర్సనే. అండ్ అది కూడా బికాజ్ ఆఫ్ థర్డ్ పార్టీ. ఓకే, సో నెక్స్ట్ ఏంటో చూద్దాం. అసలు నెక్స్ట్ మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం. అసలు మీ పర్సన్ మీకోసం ఏమనుకుంటున్నారు. మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాల్సిన టైంలో యాక్షన్ తీసుకోలేదు, ఇంకా స్లో చేస్తున్నారు. కమ్యూనికేట్ చేయడానికి కూడా ఇంకా డిలే చేస్తున్నారు. అండ్ తను ఏదో సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది లీగల్ ఇష్యూస్లో ఉన్నారు. అవన్నీ కూడా మీతో చెప్తే మీరు ఈ కనెక్షన్ని వద్దు అనుకుంటారేమో, ఈ రిలేషన్ని అనుకున్న అనే భయంతో మీకు చాలా మీ ఇద్దరి మధ్య చాలా సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేస్తున్నారు. బట్ ఇది ఒక సోల్ టై అనేది మాత్రం తెలుసుకున్నారు. ఈ పర్సన్ ఎప్పుడు మీకు కనెక్ట్ అయి ఉన్నట్టుగానే ఫీల్ అవుతారు, మీతో కలిసి ఉంటున్నట్టుగానే ఫీల్ అవుతున్నారు కూడా. ఓకే,
సో మీరు డిస్టెన్స్లో ఉన్నా కూడా ఈ పర్సన్ మీతో ఉన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా ఒక ఇంటెన్స్ కెమిస్ట్రీ అన్నమాట. ఓకే, సో ఫీలింగ్ గిల్టీ. ఈ పర్సన్ మిమ్మల్ని వెయిట్ చేయిస్తున్నందుకు అండ్ మీకు ఏ డెసిషన్ చెప్పలేకపోతున్నందుకు చాలా గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఓకే, అండ్ మీ మధ్య చాలా డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి వాటి కోసం కూడా ఫీల్ అయిపోతున్నారు. ఓకే, అండ్ ఐ హ్యావెంట్ గివెన్ అప్ యెట్. ఓకే, మీ పర్సన్ మీతో మాట్లాడకుండా ఉండొచ్చు లేదా నో కమ్యూనికేషన్లో ఉండొచ్చు, కానీ మిమ్మల్ని వద్దు అని అనుకోవడం లేదు. ఈ పర్సన్ కమిట్మెంట్ అనేది ఇస్తారు త్వరలోనే. ఐ వాంట్ యూ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. సో లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్. రీసెంట్ పాస్ట్లో మేబీ మీరు ప్రపోజ్ చేసిన మీ ప్రపోజల్ని ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయలేదు, బట్ ఇప్పుడు ఈ పర్సనే మీకు ప్రపోజ్ చేస్తారు. ఓకే, దిస్ ఈజ్ సెల్ఫ్ లవ్. అంటే తన పాస్ట్ పెయిన్ అంతా కూడా మర్చిపోవడానికి చాలా స్ట్రగుల్స్ చేస్తున్నారు. ఓకే, సో ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. ఈ కనెక్షన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు అండ్ దీన్ని ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్గా మార్చడానికి ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఓకే, సో మీ పర్సన్ పంపించే ఛానల్ మెసేజెస్ ఇది. ఓకే, సో అండ్ టైం ఫ్రేమ్ అనేది చూద్దాం. కమ్యూనికేషన్ అనేది అసలు ఎప్పుడు వస్తుంది అండ్ మీరు రీయూనియన్ ఆర్ ఈ కనెక్షన్ అసలు ఎప్పుడు ఫిక్స్ అవుతుంది అనేది కూడా చూద్దాం. కమ్యూనికేషన్ అసలు ఎప్పుడు వస్తుంది కలెక్టివ్కి. ఓకే, డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ ప్లే. ఓకే, సో డివైన్ టైమింగ్ అనేది దగ్గరలోనే ఉంది. త్వరలోనే మీకు కమ్యూనికేషన్ రావచ్చు. మేబీ నెక్స్ట్ 48 hours ఆర్ నెక్స్ట్ వీక్. సో రీయూనియన్ అనేది అసలు ఎప్పుడు జరుగుతుంది అండ్ ఈ కనెక్షన్ అసలు మీ పర్సన్ ఎప్పుడు ఫిక్స్ చేస్తారు. ఇట్స్ గోయింగ్ టు టేక్ ఏ వైల్. అంటే కొంచెం టైం పట్టొచ్చు, బట్ తప్పకుండా జరుగుతుంది ఇది. ఓకే, సో ఇది మీకు యూనివర్స్ ఇచ్చే టైం ఫ్రేమ్. ఈ టైం ఫ్రేమ్ కొంతమందికి మ్యాచ్ అవుతుంది, కొంతమందికి మ్యాచ్ అవ్వదు. ఓకే, సో మీరు ఏది రెజొనేట్ అయితే అవే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి దయచేసి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి కావాలంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ స్క్రీన్ పైన కూడా ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. ఓకే, అండ్ రీడింగ్ని తప్పకుండా లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 1. సో కామెంట్ సెక్షన్లో 1111 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో రాసులు చెప్పాను అండ్ ఇది కూడా చెప్పాను. సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. షేరింగ్ లవ్ అండ్ లైట్.